లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. Then 1 year tarvata మేము విడిపోతాము or if they have a difference of opinion, then what? Will it also lead to something else, like negatively, say prostitution or any of those kind of businesses can happen? Do you think those kind of things also misuse చేసే అవకాశం? అంటే దీంట్లో ఇది రిజిస్ట్రేషన్ చేయించుకునేదే రెగ్యులేట్ చేయడానికి. ఓకే, బికాజ్ నోబడీ నోస్ హూ స్టేయింగ్ ఇన్ దట్ హౌస్, ఫ్రెండ్సా లేకపోతే ఏంటి, ఇవన్నీ ఎవరికి తెలీదు కాబట్టి. సో ఒక రిలేషన్షిప్ అంటూ ఉంది అని చెప్పి ఆ ట్యాగ్ ఉంటే యూ కెన్ రెగ్యులేట్ ఇట్. ఓకే, ఇప్పుడు మన దగ్గర కొన్ని కేసెస్ వస్తాయి, ఎలా అంటే లాంగ్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి విడిపోయాక దిస్ గర్ల్ కెనాట్ క్లెయిమ్ మెయింటెనెన్స్. సో అలాంటివి ఉంటాయి. అలానే చైల్డ్ బార్న్ అవుట్ ఆఫ్ ఇట్, లెజిటిమేట్ చైల్డ్ అవుతారు దీంట్లో. సో అలాంటివి అందుకని రికగ్నైజ్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి ఇది పాస్ చేయమంటున్నారు. ఇది ఉత్తరాఖండ్ లో ఉండే కపుల్స్, వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా దే హ్యావ్ టు రిజిస్టర్. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఇప్పుడు రిజిస్టర్ చేయాలంటే? ఇది ఎలా రిజిస్టర్? సో వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఇది ఇప్పుడు ఒకవేళ రిజిస్టర్ చేయాలంటే ఎలా రిజిస్టర్ చేయాలి? ప్రొసీజర్ ఏంటి? 1 month లోపు రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పారు. ఓకే, ఆఫ్టర్ దే స్టార్ట్ లివింగ్ టుగెదర్ 1 month లోపల. సో దానికి ఒక ఫార్మాట్, ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంది. దాంట్లో డీటెయిల్స్ ఫిల్ చేసి ఇచ్చి యూ హ్యావ్ టు రిజిస్టర్ ఇట్. రిజిస్ట్రారే రిజిస్టర్ చేయగలుగుతాడు. హీ హ్యాస్ టు సర్టిఫై దట్. ఆయన వచ్చి చూసుకుని, అంటే హీ విల్ టేక్ ఆల్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్. వీళ్ళు ఉన్న వాళ్ళు అంత ముందర ప్రీవియస్ మ్యారేజ్ లో లేరు, ఇట్ డజంట్ కమ్ అండర్ చీటింగ్, ఇలాంటివన్నీ చూసుకుంటారు. యా దే విల్ హ్యావ్ ఎ చెక్ ఆన్ ఇట్. అండ్ వాట్ వుడ్ బి ద డాక్యుమెంటేషన్ ఫర్ వెరిఫై దిస్? చేశాక ద నార్మల్ ఆధార్ అలాంటి డాక్యుమెంట్స్ చూసి దే విల్ రిజిస్టర్. అంటే మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎలాంటి వాటి మీద బేస్ అయి ఉంటుందో అలానే వీళ్ళది కలెక్ట్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఇస్, ఇప్పుడు 21 years లోపల అమ్మాయి ఉందని, అవును, దో షీస్ అ మేజర్, but still the registrar will inform the parents. Cops will also have an idea that these people are live-in లో ఉన్నారు అనేసి. ఓకే ఓకే. ఒకవేళ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఓకే, యూ ఎక్స్ప్లెయిన్డ్, అన్నీ చెప్పావు, ఇది ఫార్మాట్ ఉంటుంది, ఆధార్ సబ్మిట్ చేయాలి, ఆర్ వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు, పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు బోత్ సైడ్స్, ఆర్ పోలీస్, లోకల్ పోలీస్ స్టేషన్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది సో దట్ అంటే ఒక సొసైటీలో ఎవరు ఫస్ట్ చేయకుండా, ఇబ్బందిలో పెట్టకుండా, ఓకే, దిస్ ఇస్ అ గుడ్ థింగ్.